హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ కిటీ పార్టీ గేమ్స్. టెన్షన్ ఎందుకు దండగా, స్మైలీ ఛానల్ ఉండగా. ఈరోజు వీడియోలో 1 మినిట్ కిటీ పార్టీ గేమ్స్ చూపించబోతున్నానండి. ఫస్ట్ గేమ్కి వచ్చేసి సేఫ్టీ పిన్స్ అలాగే రబ్బర్ బ్యాండ్స్ తీసుకోవాలి. కిటీ పార్టీలో మనం టైం అయితే పెట్టుకుంటాం కదండి, ఒక్కో మెంబర్కి 30 సెకండ్స్ లేదంటే 1 మినిట్, మీ చాయిస్ అండి. ఇప్పుడు నేను 1 మినిట్ గేమ్ చెప్పబోతున్నాను చూడండి. టైం స్టార్ట్ అనగానే ఓన్లీ 1 హ్యాండ్ సహాయంతో మాత్రమే, ఓన్లీ 1 హ్యాండ్తో సేఫ్టీ పిన్లోకి ఒక్కో రబ్బర్ బ్యాండ్ వేసి లాక్ చేసేయాలి. ఇక్కడ నేను వీడియోలో క్లియర్గా ఆడి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. కేవలం ఒక హ్యాండ్తోనే ఒక సేఫ్టీ పిన్ తీసుకొని అందులోకి రబ్బర్ బ్యాండ్ వేసి లాక్ చేయాలి. ఇలా 1 మినిట్ ఆర్ 30 సెకండ్స్ యువర్ చాయిస్ అండి. మీరు గేమ్లో ఏ విధంగా అయితే టైం సెట్ చేసి పెట్టుకుంటారో ఆ విధంగా ఆడుకోవాలి. ఇలా టైం స్టాప్ అనగానే ఎవరైతే మెంబర్స్ ఎక్కువగా ఇలా సేఫ్టీ పిన్ సహాయంతో రబ్బర్ బ్యాండ్స్ లాక్ చేస్తారో వారే ఈ గేమ్ విన్నర్ అన్నమాట. ఇక్కడ చూడండి 1 మినిట్లో 8 సేఫ్టీ పిన్స్ను సెట్ చేశానండి నేను. ఇలా ఈ గేమ్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ గేమ్ చూపించబోతున్నానండి, సెకండ్ గేము. ఈ గేమ్ వచ్చేసి 2 టైప్స్గా ఆడుకోవచ్చండి. ఇలా రబ్బర్ బ్యాండ్స్ అన్నింటినీ కూడా విడివిడిగా వేసుకోవాలి, కింద లేదంటే ఒక ప్లేట్లో దేంట్లోనైనా కానీ ఇలా విడివిడిగా రబ్బర్ బ్యాండ్స్ వేసుకొని ఒక చిన్న బాటిల్లోకి శనగల్ని తీసుకోవాలి. ఇలా టైం స్టార్ట్ అనగానే ఒక్కొక్క రబ్బర్ బ్యాండ్లోకి ఒక్కొక్క శనగలను మాత్రమే వేయాలండి. ఇక్కడ నేను మీకు క్లియర్గా ఆడి చూపిస్తున్నాను చూడండి. 1 మినిట్లో ఈ గేమ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఒక్కో దాంట్లో 2 శనగలు అనేది పడితే కౌంట్లోకి తీసుకోవద్దండి. అయితే ఫ్రెండ్స్, మీకు నేను ఈ గేమ్ 2 టైప్స్గా కౌంట్ చేసుకోవచ్చు, ఆడుకోవచ్చు అని చెప్పాను కదండి. అది ఎలానో ఇప్పుడు నేను వివరిస్తానండి. స్టాప్ అనగానే గేమ్ అయితే అయిపోతుంది కదండి. మీ చాయిస్ అండి, 2 టైప్స్గా ఈ గేమ్ను ఆడుకోవచ్చు. ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క శనగలు ఏవేవి ఉన్నాయో అవే కౌంట్ చేయాలి. 2 ఉన్న శనగల్ని కౌంట్ చేయొద్దండి. ఇది వచ్చేసి ఫస్ట్ గేమ్ అండి. తర్వాత రెండో ఐడియా ఏంటంటే, ఇక్కడ మనం కలర్స్ పెట్టాం కదండి, రెడ్, గ్రీన్, ఎల్లో రబ్బర్ బ్యాండ్స్ అన్నీ కలర్స్గా ఉన్నాయి కదండి. వాటికి మనం పాయింట్స్ పెట్టుకోవచ్చండి. రెడ్ దానికి 10, గ్రీన్ దానికి 20, ఎల్లో దానికి 30. ఇలా పాయింట్స్ ప్రకారం కూడా ఎవరైతే ఎక్కువగా పాయింట్స్ వస్తాయో వారే గేమ్ విన్నర్ అన్నమాట. అర్థమైందా అదండి? ఒక్కో రబ్బర్ బ్యాండ్లో ఒక్కొక్క శనగలు ఉంటే ఇలా ఆడుకోవచ్చు, లేదంటే కలర్స్ చాయిస్ పెట్టుకొని దానికి పాయింట్స్ పెట్టుకొని ఇలా కూడా ఈ గేమ్ని అయితే ఆడుకోవచ్చండి. ఇలా 2 రకాలుగా ఈ గేమ్ని అయితే ఆడుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారా ఇక్కడ ఒక్కో రబ్బర్ బ్యాండ్లో ఒక్కో శనగలు వేసి కౌంట్ చేశాను. ఎవరైతే ఎక్కువగా వేస్తారో తర్వాత పాయింట్స్ ఎవరికైతే ఎక్కువగా వస్తాయో ఆ గేమ్ విన్నర్ అన్నమాట. థర్డ్ గేమ్ వచ్చేసి బ్యాంగిల్స్ విత్ పుట్నాలండి. ఇక్కడ చూసారా అండి, ఒక గ్లాస్ పెట్టేయాలి, చిన్న గ్లాసు, దాని ముందు 4 బ్యాంగిల్స్ పెట్టేయాలి. 1 మినిట్ స్టార్ట్ అనగానే గ్లాస్ పైన ఒక్కొక్క పుట్నాలను పెట్టేసి ఇలా వేలి సహాయంతో దాన్ని పుష్ చేయాలండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, నేను గేమ్ని అయితే క్లియర్గా ఆడి చూపిస్తున్నాను. ఈ గేమ్కి వచ్చేసి పాయింట్స్ ఎలా కౌంట్ చేస్తారంటే, ఫస్ట్ బ్యాంగిల్లో పడ్డదానికి 10 పాయింట్స్, సెకండ్ బ్యాంగిల్లో పడ్డ వీటికి 20, థర్డ్ 30, ఫోర్త్ 40, ఈ విధంగా కౌంట్ చేయాలి. 1 మినిట్ అయిపోగానే ఇక్కడ చూసారు కదండి 30 పాయింట్స్. తర్వాత ఒక్కొక్క దాంట్లో సెకండ్ దాంట్లో పడితే ఒక్కో దానికి 20 పాయింట్స్. ఈ విధంగా అయితే మనం పాయింట్స్ పెట్టుకోవాలండి. 1 మినిట్లో ఎవరైతే ఎక్కువగా వేస్తారో వారే ఈ గేమ్ విన్నర్ అన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఈ గేమ్స్ అన్నీ కూడా నచ్చినాయి అనుకుంటున్నానండి. నా ఛానల్లో ఎన్నో రకాల కిట్టి పార్టీ గేమ్స్ అయితే నేను అప్లోడ్ చేశానండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.